పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అని కానీ ఇప్పుడు ఫ్లవర్ స్టార్ అని మాజీ మంత్రి రోజా కామెంట్ చేశారు. ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీలను అధికారంలో వచ్చాక మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. అయితే నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా తమకి మాత్రం జాబులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. పవన్ తనకి డిప్యూటీ సీఎం జాబ్, తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ జాబ్ ఇప్పించుకున్నారు కానీ యువతను మాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ యువతకు చేసిన మోసాన్ని, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈరోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తున్నారన్నారు రోజా. ఒక్కొక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం రాలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లు ఉన్నాయి. ఆ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్పీలో ఇప్పటి వరకు ఒక టీచర్ కూడా భర్తీ చేయలేదు అని మండిపడ్డారు. నేడు యువత సమస్యలపై పోరుబాట కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ వద్ద యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒక్కో నిరుద్యోగికి 3,000 రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందని, ఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7,200 కోట్లు ఉందని మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని కూడా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. యువతకిచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ యువకులతో కలిసి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు వినతి పత్రాలు అందిస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కి వస్తున్న జన ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతోందని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కక్ష సాధించడంలో భాగమే సింగయ్య కేసు అని అన్నారు. జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు వదిలారన్నారు. ఒక ఫేక్ వీడియోను వదిలి వైసీపీని భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో సింహాచలం, తిరుపతి, కందూరులో ఎంతమంది చనిపోయారా గుర్తులేదా అని కూడా ప్రశ్నించారు. అందుకు చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలి అంటూ రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు.